హన్నా, హన్నాకు పిల్లలు లేరు. దేవుని మందిరానికి వచ్చింది, లోపల ఏడుస్తూ ఉన్న దేవునితో, దేవా నేను గొడ్రాలుగా ఉన్నాను, అవమానం పాలైపోయాను, అగసాట్లు పాలైపోయాను, నా ఇంట్లో నాకు ఎవరు ఆధిక్యత లేదు, అందరూ నన్ను దూషిస్తున్నారు, గొడ్రాలు అంటున్నాడు. నీవు నాకు ఒక మగ బిడ్డను ఇస్తే, నీవు నాకు ఒక మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీకు సమర్పిస్తానన్నది. ఆ టైంలో సమూయేలు కావాలి, ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ప్రవక్తగా రావాలి. అందుకే తల్లి ప్రార్థించింది, నీ కొరకు అంకితం చేస్తాను, గొడ్రాలని నింద నాకు తీసి ఆ చిన్న బిడ్డను నీ కొరకు పెంచుతాను, నీకు అప్పగిస్తాను. దేవుడు గర్భం తెరిచాడు, మగబిడ్డనిచ్చాడు, సమూయేలని పేరు పెట్టింది. ఆ చిన్న బిడ్డ తన ఒడిలో ఉన్నంత కాలం దేవుని కొరకు పెంచింది, దేవోక్తితో పెంచింది. ఇతడు ఇశ్రాయేలు జాతికి ప్రవక్త కావాలి, న్యాయం తీర్చే ప్రవక్త కావాలని ప్రార్థించింది. ఆ బాలుని తీసుకుని వెళ్ళి మందిరంలో వదిలేసింది. ఏలీ తరువాత సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఏలీ తరువాత ఏలీ కుమారులకు పోవాల్సింది అది. ఏలీ కుమారులు దుర్మార్గులు అయిపోయారు, అందుకే ఏలీ తరువాత కుమారులకు పోలేదు, కానీ సమూయేలుకు వచ్చింది. తల్లి చేసిన ప్రార్థన, ఆక్రందన దేవునికి మొరపెట్టుకున్నది. నీ సేవకుడైపో, నీ ప్రవక్త అయిపోవాలి, ప్రజలకు న్యాయం తీర్చాలి, గొప్ప న్యాయాధిపతి కావాలి. ఆ తీర్చన కలిగి ప్రార్థించింది. ఎప్పుడు? తన ఒడిలో ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో వదిలేసింది. చెడిపోయిన పిల్లల్ని తెచ్చి మందిరాల్లో వదిలేస్తే మందిరాలు కూడా చెడిపోతాయి. చిన్నప్పుడే పెంచి తినండి, మంచిది. ఆ దీక్ష కావాలి.